జబల గణేష్ మహారాజ్ కి జబల బొచ్చ గణపయ్యకి కాచిగూడ కరాచా జై అందరూ ఒకసారి జబల గణేష్ మహారాజ్ కి గట్టిగా నాలనా మొత్తం కాచిగూడ వరకు వినిపించాలి మళ్ళొకసారి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ARK. సో మన ఉమేష్ అన్న వాళ్ళ షెడ్ అనమాట. సో హైదరాబాద్ లో ఫస్ట్ టైం ముంబై గణేష్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అన్ననే. అంటే అందరు ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేస్తారని అన్న ముంబై ఆర్టిస్ట్లని హైదరాబాద్ తెప్పించి ఇక్కడ వినాయకులు చేపిస్తున్నా అనమాట. సో ఇప్పుడైతే ఈ రోజు మన కాచిగూడ రాజా చాలా సూపర్ ఉంటుంది విగ్రహం. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మన అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ అంట వాళ్ళు. సో ప్రతి ఒక్క విషయం అయితే మీకు షేర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే బ్లాగ్ చూడండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి మన విగ్రహం అయితే కొంచెం క్లోజ్అప్ వ్యూ చూపిస్తా. పూజా కార్యక్రమం కూడా ఉంది, చిన్న ఇంటర్వ్యూ లెక్క తీసుకున్నాం. కొంచెం స్మాల్ ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయి. అండ్ స్వామివారి లిఫ్టింగ్ కూడా నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. సో జై శ్రీ గణేష వన్స్ అగైన్. నమస్కారం అందరికీ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై జై శ్రీ గణేష. సో భయ్యా వాళ్ళదైతే బండి వచ్చేసింది, అశోక్ లేలాండ్. సో ఇదే బండిలా మన కాచిగూడ రాజా విగ్రహం పోతుంది అనమాట. సో ఉమేష్ అన్న తరఫు నుంచి అయితే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10 to అట్లీస్ట్ 15 to 16 మెంబర్స్ అయితే వచ్చారు. సో ప్రస్తుతానికి అయితే కొన్ని విగ్రహాలు ఇంకా మూమెంట్ కాలేదు, చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో షెడ్ లోపలికి అయితే వచ్చేసినాం. యాక్చువల్గా ఏంటంటే ఇంకో 4 to 5 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా మన మల్కాజ్గిరికి 2 విగ్రహాలు పోయినాయి. సో నేనైతే ఫస్ట్ లిఫ్టింగ్ వీడియో తీయడానికి అయితే ఇక్కడికి వచ్చిన మన ఉమేష్ అన్న వాళ్ళ షెడ్కి. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం గ్రూప్ అయితే ఇక్కడ ఉంది, పూజ చేస్తారు. అందరూ ఒకసారి జబల గణేష్ మహారాజ్ కి, జబల బొచ్చ గణపయ్యకి. సో మన కాచిగూడ రాజా ఆగమన్ 5:55 అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు. సో మేబీ ఇంకొక 10-15 మినిట్స్ లో ట్రక్ లో కూడా కూర్చోబెట్టేస్తారు. హలో అన్న, హాయ్ 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 హాయ్. హలో హాయ్. సో మన ఉమేష్ అన్న వాళ్ళ షెడ్ లో అయితే మోస్ట్ యూనిక్ వినాయకుడు అయితే మన కాచిగూడ రాజా. సో బాలాజీ స్టైల్ అనమాట. ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తా. ఆల్రెడీ నేను పాత ఎపిసోడ్స్ లో అయితే చూపించిన స్వామివారి విగ్రహం. సో మూషిక వాహనం అండ్ పైన వచ్చేసి స్వామివారి పంచ కొంచెం వైటిష్ కలర్ అండ్ బాడీ వచ్చేసి డార్క్ గ్రే కలర్. సో స్వామివారి చేలో కూడా అక్కడ విష్ణు చక్రం అండ్ శంఖం. సో వెనకాల మనకు బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆర్చ్. అండ్ ప్రస్తుతానికైతే పూజ జరుగుతుంది. సో లాస్ట్ వరకు అయితే బ్లాగ్ చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్వామివారి చెవుల పైన కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ వర్క్. అండ్ ఈ పర్టికులర్ విగ్రహం అయితే మొత్తం మనకు ముంబై నుంచి వచ్చారనమాట ఆర్టిస్టులు. సో వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ నేమ్ అయితే కిరణ్ సోలంకి. సో ప్రతి ఒక్క వర్క్ ముంబై నుంచి వచ్చి చేసిన వాళ్ళే అనమాట. పెయింటింగ్ వర్క్ అయినా సరే అండ్ పిఓపి వర్క్ అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలంకరణకి అయితే స్పెషల్ టీం వచ్చింది, మంచి కుందన్ వర్క్ అయితే చేశారు. సో హ్యాండ్స్కి ఉంగరాలు అండ్ బాడీలో ఆర్నమెంట్స్, ఆ తొండం పైన డిజైన్.
సో ఫైనలీ మన కాచిగూడక రాజా వినాయకుడు అయితే బండిలో కూర్చోబెట్టేస్తారు ఇంకో 5 minutes లా. సో అది చేసే ముందు అయితే మనం ఒకసారి భయ వాళ్ళతో అందరితో మాట్లాడదాం. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో బొచ్చ గణపయ్యకి. సో ఒకసారి అయితే మన అసోసియేషన్ మెంబర్స్ తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి భయ, ఎవరన్నా ఒకళ్ళు ముందుకు వచ్చి అయితే ఆన్సర్ చేయాలి. ఎవరో సార్ ముంగట్కి? ఓకే, సో అన్న అన్నమాట ఈసారి మొత్తం చెప్పాలన్నా. రామ్ రామ్, నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? చెప్పాలన్న, యాక్చువల్గా ఏంటంటే నేను చూసిన విగ్రహాలల్లో ఎస్పెషల్లీ మన ఉమేష్ భాయ్ దగ్గర అయితే మోస్ట్ యూనిక్ విగ్రహం అంటే మీదే. ఎందుకంటే వినాయకుడు మనకి సరే బాలాజీ రూపంలో అంటే సో స్పెషల్ వినాయకుడు. సో అది తెలుసుకునే ముందు మీరు చెప్పండి మీ అసోసియేషన్ నేమ్. మాది శ్రీ శక్తి గణపతి యూత్ అసోసియేషన్. ఓకే, శ్రీ శక్తి గణపతి. ఎక్కడన్నా ఎగ్జాక్ట్ లొకేషన్? ఆపోజిట్ తారక థియేటర్. తారక రామ థియేటర్, కాచిగూడ. ఎన్నేళ్ళ నుంచి పెడతారా? ఇది 2006 నుంచి పెడతాం. 2006. సో ఎట్లా మీరు అంతా గల్లీ ఫ్రెండ్సా లేకపోతే కాలేజా స్కూలా? లేదు, మా ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ బ్యాచ్, శాంతినికేతన్ హై స్కూల్. ఓకే, సూపర్. సో భయ వాళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎంతమంది అన్న గ్యాంగ్ మొత్తం? 14-15 మెంబర్స్ ఉంటారు. 14 to 15 మెంబర్స్. సో అట్లీస్ట్ ఈ వినాయకుడు పెట్టాలని కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది? అంటే మామూలుగా స్కూల్ ఉన్నారు కదా మీరు, ఏ క్లాస్ నుంచి? 8th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి అనుకుంటా. 8th క్లాస్. సో అప్పుడు ట్యూషన్ లో ఉన్నప్పుడు సో ఐడియా వచ్చింది ఇట్లా పెడదాం అది అని చెప్పి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో చిన్న చిన్న స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నాం. ఓకే, అంటే ఆ మెయిన్ కాన్సెప్ట్ ఎవరిది? ఎవరైనా ఒకరు ఉంటారు కదా ఇగ్నిషన్. ఏదో అందరం ఫ్రెండ్స్. స్పార్క్ వచ్చేసింది 8th క్లాస్ లో ఉన్నప్పుడు. సో ఆ థాట్స్ తో ఓకే స్టార్ట్ అయింది ఇట్లా. అండ్ ఉమేష్ భాయ్ దగ్గర ఎప్పుడు తీసుకుంటారా? 2 years నుంచి. 2 years నుంచి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ తీసుకున్నాను. సో ఉమేష్ భాయ్ ఎట్లా పరిచయం అయ్యిండు? సంతోష్ అన్న, మా అన్న అన్న అంటే పరిచయం ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళు శంషాబాద్ లో పెట్టినప్పటి నుంచి తెలుసు, అంటే వేరే ఫ్రెండ్స్ లో తెలుసు మళ్ళీ. ఓకే ఓకే. సో ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాలన్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వెనక మనకు ఆర్చ్ ఉంది అండ్ పైన కిరీటం కూడా చాలా బాగుంది. సో ఈ కాన్సెప్ట్ ఎవరిది? ఈ డిజైన్ ఇట్లా రావాలని ఎవరిది డిజైన్ కాన్సెప్ట్? మా బ్రదర్ కజన్ ప్రశాంత్, ఆయన స్పాన్సర్ చేస్తుండు గణేశుడు. ప్రశాంత్ భాయ్ అక్కడే కాచిగూడనే బ్రదర్. ఓకే, బయటికి వెళ్ళి ఆయన స్పాన్సర్ చేసింది. ఎక్కడ యూఎస్ ఉంటాడా? ఇక్కడనే ఉంటాడు. ఇక్కడ ఉంటాడు. ఓకే ఓకే. అన్న ఎన్ని డేస్ తీస్తారు మీరు నిమజ్జనం? ఎప్పుడు? 9th day. సో ఈ 9 days ఏమేమో ప్రోగ్రామ్స్ మళ్ళా? అంతేనా? మీరు కూడా సీక్రెటేనా? అందరు సీక్రెట్ అంటారా? చెప్తే థ్రిల్ ఏముండదు. అంతేనా? ఎక్కడ పోయినా ఇట్లనే అంటారు, సీక్రెట్ చేసి చూపిస్తాం అంటున్నారు. సో మీ దగ్గర ఏందన్న స్పెషాలిటీ? మన కాచిగూడక రాజా అంటే ప్రతి మండపంలో ప్రతి గ్రూప్ ఒక వెరైటీ ఉంటుంది అనమాట. సో మీదేంది? వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? ఎవ్రీ ఇయర్ యూనిక్ ఉండాలని వినాయకుడు ప్లాన్. అంటే సింగిల్ చూసినా దొరకదు. ఓకే, అట్లా ఫోటో ఇచ్చి చేపించుకుంటాం. ఇయర్ ఎవ్రీ ఇయర్ అంతే. ఫోటో ఇచ్చి చేపించుకో, ఎక్కడ చూసినా దొరకదు. ఏంటంటే డెకరేషన్ వినాయకుడు తీసేటప్పుడు మళ్ళీ 9 days. సో 9 days అంటే ముంబై స్టైల్లో కూడా నాకు తెలిసి ఇట్లా ఎగ్జాక్ట్లీ అదైతే కరెక్టే అన్న. ఎందుకంటే ముంబై స్టైల్లో మెయిన్ వచ్చేసి మనకు స్వామివారి హెడ్, సో తొండమైన ఐస్ అయినా అని కొంచెం ఇట్లా డిఫరెంట్ ఉంటుంది, లోపల నుంచి వస్తుంది తొండం కూడా. ప్రత్యేకంగా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఈ స్టైల్లో చేపిద్దామని. ఓకే ఓకే. సో ఇప్పుడు టోటల్ ఎన్ని ఇయర్స్ అయిందన్న మీరు ఈ విగ్రహం పెట్టబట్టి? అంటే స్వామివారి విగ్రహం 17 years. వావ్, గ్రేట్. చాలా నైస్ అన్న. లాట్ ఆఫ్ అంటే చాలా విషయాలు తెలిసినాయి. స్కూల్ ఫ్రెండ్స్ అంటే అది చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అండ్ ఇంతమంది గ్రూప్ ఇప్పుడు కూడా మీరు చేస్తారంటే గ్రేట్. సో అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో బొచ్చ గణపయ్యకి. సో నెక్స్ట్ వచ్చేసి మన స్వామివారి విగ్రహం ఇక్కడ వెహికల్ ఉందన్నమాట. సో దీంట్లో లిఫ్టింగ్ ఉంటుంది. సో అది కూడా యాక్టివిటీ కవర్ చేద్దాం, తర్వాత బ్లాగ్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్ అందరికి. భయ్యా థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.